నేనేమీ జీతం కోసం పని చేయడం లేదు. నేనేంటో నిరూపించుకోవడానికి పనిచేస్తున్నాను. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేనేంటో నిరూపించుకొని చూపిస్తాను. అంతగా నేను చేసే పని మీకు నచ్చట్లేదంటే చెప్పండి. నా భార్యను తీసుకొని ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. వీడేంటి ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటున్నాడు? ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఆ పిజ్జా కార్నర్లో పనిచేస్తూ 1000-2000 తీసుకొచ్చి ఏ పెంకిటి ఇంట్లోనే నన్ను పడి ఉండమంటాడా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు చంటి? ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి? ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? వాడితో ఇండివిజువాలిటీ కావాలని ఎందుకన్నావు? ఎందుకు వాడిని రెచ్చగొట్టావు? నేనేం రెచ్చగొట్టలేదు ఆంటీ. ఇదిగో ఈ పల్లవియే రెచ్చగొట్టింది, ఏ పనైనా చెయ్యొచ్చు అని. కానీ నేను ఇండివిజువాలిటీ కావాలి అనుకున్నాను. అలా అంటే మీకున్న ఏ కంపెనీలోనో లేకపోతే ఏ కాలేజీలో చూసుకుంటాడో అనుకున్నాను. నాకేం తెలుసు మీ అబ్బాయి ఇలా చేస్తాడు అని. మాకు ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, వ్యాపారాలు అవి చూసుకోవాలనుకుంటే అప్పుడు ఇండివిజువాలిటీ కోసం మాట్లాడే అవసరం ఉండదు కదా అక్షిత. ఏ నీకంత సపరేట్గా ఉద్యోగం చెయ్యాలనుంటే మనకున్న వ్యాపారాలు చూసుకుంటే తప్పేంట్రా? మమ్మీ, నేనేమీ సాధించలేనప్పుడు, నాకే పని చేత కానప్పుడు, ఇక నా వల్ల ఏది కాదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా వచ్చి నువ్వు చెప్పినట్టే మన వ్యాపారాలు చూసుకుంటాను. కానీ అవకాశం ఉంది కదా మమ్మీ, ఒక అవకాశం ఇవ్వండి, నేనేంటో నిరూపించుకుంటాను. తినడం తప్ప నీకేది రాదు అన్నారు కదా, నాకేమైనా వచ్చేమో ఒకసారి నన్ను తెలుసుకొనివ్వండి. ఏదేమైనా నువ్వు చేసింది మాకేం నచ్చలేదురా. నాకు నచ్చిందిరా. యాండి అవును సుమలత, మీరు వాడిని పిజ్జా కార్నర్లో పనిచేస్తున్నాడు అనగానే నాకు కోపం వచ్చేసింది. కానీ కట్టుకునే భార్యకి మూర పూలు తీసుకురావాలంటే నాన్ననో అన్నయ్యనో అడగాలి. అలా కాదు అనుకుంటే వాళ్ళు చూపించిన ఏదో ఒక వ్యాపారంలో పనిచేసుకోవాలి. ఈ రెండిటికి పెద్ద తేడా ఏముంటుంది? వాడికంటూ సపరేట్గా ఏముంది? ఇప్పటి వరకు తిండి గురించి ఆలోచించేవాడు ఈరోజు వాడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. అది నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈరోజు సమాజంలో గొప్ప గొప్ప వాళ్ళు ఎందరో ఏదో ఒక చిన్న స్టేజ్ నుంచి స్టార్ట్ చేసిన వాళ్లే కదా. వాళ్ళెవరో ఎందుకు, మనం కూడా అంతే కదా. ఈరోజు మీ అందరి కంట్లో ఒక డెలివరీ బాయ్గా కనిపిస్తున్న వీడు రేపు గొప్పవాళ్లే కనిపించవచ్చు. వాడి భవిష్యత్తుకి మనల్ని దారి చూపించమని అడగట్లేదు. వాడి భవిష్యత్తు కోసం వాడే దారులు వేసుకుంటున్నాడు. వాడిని డిస్కరేజ్ చేయకండి. నువ్వైనా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ నానా. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు వాడిని మెచ్చుకున్నా నాకైతే ఇది నచ్చలేదు. దీని అంతటికీ కారణం నువ్వే. వాడేదో సాధించేస్తాడనుకుంటున్నాడు, దాన్ని నువ్వు ఎగదోస్తున్నావు. ఏదో ఒకరోజు వాడి వల్ల ఏది కాదని తెలుస్తుంది. ఆ రోజు రోడ్డు మీద నించుంటాడు, అప్పుడు చెప్తా నీ సంగతి. చరణ్, ఏంటమ్మా చంటిగాడు పిజ్జా షాప్లో పనిచేయడం ఏంటి? అసలు ఏం చేస్తున్నాడమ్మా వాడు? ఏమవుదాం అనుకుంటున్నాడు? వాణ్ణని ఏం ఉపయోగం రా? దీనంతటికి కారణం ఆ పల్లవి. అవును నాన్న, దాని భర్త గొప్పగా ఉండాలని ఏ భార్య అయినా కోరుకోవచ్చు. దాంతోనే అక్షిత అని ఉండొచ్చు. కానీ ఇది ఎంకరేజ్ చేయడం ఏంటి? చేస్తే ఏదైనా మంచి దారి చూపించాలి కానీ ఇలా కూలి పని చేయమంటుందా? అంటే దాని ఉద్దేశం ఏంటంటే దాన్ని అభిమానించే వాళ్ళందరూ దాని కిందే ఉండాలన్నమాట. దాని చెప్పు చేతల్లో ఉండే పొజిషన్లోనే ఉండాలన్నమాట. అంతే కదా? అసలు దాని పేడ విరగడి చేస్తే గాని మనశ్శాంతి ఉండదురా. దానంతటి కారణం నువ్వే మమ్మీ. నాన్న చరణ్, లేకపోతే ఏంటి మమ్మీ?
దానికేదో గండం ఉందని అది పోతుందని చెప్పి నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా నాకిచ్చి పెళ్లి చేశావు. ఇప్పుడు దానికి ఆ గండం లేదు, పోయేది లేదు. ఇంకది ఎలా వదులుతుంది? నా జీవితం ఇంకా నాశనం అయిపోయినట్టే. నీ చేతులారా నువ్వే నాశనం చేశావు. అలా అనొద్దు నాన్న. అయినా నువ్వెందుకే చంటితో అలా మాట్లాడావు? నాకేం తెలుసు పిజ్జా కార్నర్లో పనిచేయడానికి వెళ్తాడని. నువ్వు బావుండాలని ఇదంతా చేశాను, కానీ ఇలా అవుతుందని నేను మాత్రం అనుకున్నానా? పద. నీకంతా మంచే చేశాను నాన్న. ఇదిగో ఇదే చెప్తున్నావు, మంచి చేశాను అని. ఇప్పుడు అర్థమవుతుందా ఏం జరిగిందో? మంచి కంగారు పడుకు నాన్న. గండం తప్పిపోయినా అది ఎప్పటికీ నీ భార్య కాదు, ఈ ఇంటికి కోడలు కూడా కాదు. దాన్ని ఎలాగైనా నీ జీవితంలోంచి పంపించేస్తాను. ఎలా పంపించేస్తావు? ఏం చేస్తావు? నువ్వే దగ్గరుండి చంపేస్తావా దాన్ని? అరే, నేను మనుషుని చంపేంత దుర్మార్గురాల్లా కనిపిస్తున్నానా? నీకు పల్లవికి విడాకులు ఇప్పిస్తాను. విడాకులా? అవును నాన్న. అదెందుకు ఇస్తుందమ్మా విడాకులు? పల్లవి ప్రాణాలైనా వదిలేస్తుంది కానీ నన్ను వదలదు. నేను వదిలిస్తాన్రా. లాయర్తో మాట్లాడి ఏదైనా సలహా అడుగుతాను. చెప్పండి సుమలత గారు. లాయర్ గారు, నాకు ఒక సొల్యూషన్ కావాలి. చెప్పండి, దేని గురించి? మా చరణ్కి పెళ్ళయింది. మా వాడికి ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు. ఆ అమ్మాయితో కలిసి బతకలేనంటున్నాడు. కాబట్టి ఎలాగైనా విడాకులు ఇప్పించాలి. దాన్నేముందమ్మా, ఇద్దరూ వద్దనుకుంటే విడాకులు ఎంతసేపు? ఆ, ఇక్కడ నా కొడుకు వద్దనుకుంటున్నాడు, కానీ ఆ పల్లవి మాత్రం విడాకులు కావాలనుకోవట్లేదు. దానికసలు ఈ విషయమే తెలీదు. ఓ, తనకి తెలియకుండా విడాకులు కావాలన్నమాట. విడాకులు తీసుకోవడం మీ అబ్బాయికైతే కన్ఫర్మ్గా ఇష్టమే కదా? నా వంగ చూస్తావేంటి? చెప్పు. మా వాడు మనస్ఫూర్తిగా విడాకులకి ఇష్టపడుతున్నాడు లాయర్ గారు, కానీ తను విడాకులు ఇవ్వదు. దానికి మీరే ఏదైనా సొల్యూషన్ చెప్పండి. అయితే ఒక పని చేయండి అమ్మా, నేను విడాకుల పేపర్స్ పంపిస్తాను. ఆ అమ్మాయి పూర్తిగా చూడకుండా ఏదో ఒక మాయమాటలు చెప్పి ఆ అమ్మాయితో సంతకం పెట్టించండి. వన్స్ ఆ అమ్మాయి సంతకం పెట్టిందంటే తర్వాత నేను తనకి తెలియకుండా తనకి విడాకులు వచ్చే ఏర్పాటు నేను చేస్తాను. సరే లాయర్ గారు, థ్యాంక్ యూ. మీరైతే పేపర్స్ పంపించండి. అలాగేనమ్మా. చరణ్, విన్నావుగా నాన్న? పల్లవి ఎవరిని నమ్మినా నమ్మకపోయినా, ఆఖరికి గుండమని నమ్మినా నమ్మకపోయినా, నిన్ను మాత్రం గుడ్డిగా నమ్ముతుంది. సో నువ్వేం చేస్తావో తెలీదు. ఏదోలా దాంతో డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టించు. సంతకం పెట్టిందా, నీకు ఇంటికి దాని దరిద్రం వదిలిపోయినట్టే.